ఆరో విజయం కోసం ఇరు జట్లు ఈరోజు హోరాహోరీగా తలపడాల్సిన ఐపీఎల్ మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ను కంప్లీట్గా డామినేట్ చేసింది ముంబై ఇండియన్స్. ఏకంగా 54 పరుగుల భారీ తేడాతో నెగ్గిన ముంబై పాయింట్స్ టేబుల్లో రెండో స్థానానికి ఎగబాకిన ఈ మ్యాచ్లో టాప్ 5 హైలైట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. నెంబర్ 1, ర్యాన్ రికెల్టన్ షో. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న లక్నో సూపర్ జైంట్స్ నిర్ణయం తప్పని నిరూపించేలా ముంబై ఇండియన్స్ ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ అయితే దడదళ్లాడించాడు. మరోవైపు వరుసగా 2 హాఫ్ సెంచరీలు కొట్టి ఊపు మీద ఉన్న రోహిత్ శర్మ 2 సిక్స్లు కొట్టి దూకుడు చూపించిన 12 పరుగులకే అవుట్ కాగా, 1 డౌన్లో వచ్చిన విల్ జాక్స్ బౌండరీలతో డీల్ చేస్తూ 29 పరుగులు చేశాడు. అయితే మరోవైపు ర్యాన్ రికెల్టన్ మాత్రం తన ఫామ్లోకి వచ్చిన అంశాన్ని బలంగా చాటుకునేలా బ్యాటింగ్ చేశాడు. 32 బాల్స్లో 6 ఫోర్లు 4 సిక్సర్లతో 58 పరుగులు చేసిన రికెల్టన్ తన అవుట్ అయ్యే టైంకి 8 ఓవర్లకే ముంబై స్కోర్ను 88 ఉండేలా చేశాడు. నెంబర్ 2, సూర్యాబాయ్ సూపర్ 50. రికెల్టన్ అవుట్ అయ్యాక దిగిన సూర్యాబాయ్ ఆడిన మొదటి ఓవర్ నుంచి బాదుతూనే ఉన్నాడు. విల్ జాక్స్ను నాన్ స్ట్రైకింగ్లోనే ఎక్కువగా ఉంచుతూ వీలైనంత స్కోర్ను తనలాగే ప్రయత్నం చేశాడు సూర్యకుమార్ యాదవ్. 28 బాల్స్లో 4 ఫోర్లు 4 సిక్సర్లతో 54 పరుగులు చేసిన సూర్య ముంబైను భారీ స్కోర్ దిశగా నడిపాడు. నెంబర్ 3, నమన్ కార్బిన్ క్యామియో. రికెల్టన్ సూర్యకుమార్ హాఫ్ సెంచరీలు చేసినా ముంబై 200 దాటుతుందా లేదా అన్న సందేహాన్ని బద్దలుకొట్టేలా కార్బిన్ బోస్ అండ్ నమన్ ధీర్లు బ్యాట్ జులిపించారు. కార్బిన్ 10 బంతుల్లో 2 ఫోర్లు 6 తో 20 పరుగులు చేస్తే, చివరిలో నమన్ ధీర్ 11 బాల్స్ ఆడి 2 ఫోర్లు 2 సిక్సర్లతో 25 పరుగులు చేయడంతో ముంబై ఇండియన్స్ లక్నో మీద ఏకంగా 216 పరుగులు చేయగలిగింది. నెంబర్ 4, బూమ్ బూమ్ బుమ్రా. 217 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన లక్నోను రెగ్యులర్ ఇంటర్వెల్స్లో ముంబై బౌలర్లు ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. మంచి ఫామ్లో ఉన్న మార్క్రమ్ను 9 పరుగులకే బుమ్రా తన మొదటి ఓవర్ బౌలింగ్లోనే అవుట్ చేయగా, తన కోటాలో 3వ ఓవర్ ఇన్నింగ్స్లో 16వ ఓవర్లో ఎల్ఎస్జీని పూర్తిగా కుదేలు చేశాడు బుమ్రా. డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమద్, ఆవేష్ ఖాన్ల వికెట్లు తీసుకున్నాడు ఒకే ఓవర్లో. సమద్, ఆవేష్ ఖాన్లు అయితే క్లీన్ బౌల్డ్. మొత్తంగా 4 ఓవర్లు బౌలింగ్ చేసిన బుమ్రా కేవలం 22 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు తీసుకున్నాడు. నెంబర్ 5, బౌల్ట్ విల్ జాక్స్ మాస్. బుమ్రానే ఓవైపు చావగొడుతున్నాడంటే మరోవైపు ట్రెంట్ బౌల్ట్, విల్ జాక్స్ కూడా ఎల్ఎస్జీని అస్సలు కుదురుకోనివ్వలేదు. 2 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసిన విల్ జాక్స్ 2 ఓవర్లలో ప్రమాదకర నికోలస్ పూరన్, కెప్టెన్ రిషబ్ పంత్ వికెట్లు తీశాడు. మరో ఎండ్లో ట్రెంట్ బౌల్ట్ తన క్లాస్ ప్లస్ మాస్ను బౌలింగ్లో చూపించాడు. ఫామ్లో ఉన్న మిచ్ మార్ష్ను, ఆయుష్ బడేనిని, చివరిలో దిగ్వేష్ రాఠీని అవుట్ చేసిన బౌల్ట్ మొత్తం 3 వికెట్లు తీసి ఎల్ఎస్జీని కేవలం 161 పరుగులకే ఆల్అవుట్ చేయడం ద్వారా ముంబైకి 54 పరుగుల భారీ విజయాన్ని అందించాడు. ఈ విక్టరీ ద్వారా ముంబై ఇండియన్స్ 10 మ్యాచ్ల్లో 6 విజయాలతో పాయింట్స్ టేబుల్లో రెండో స్థానానికి ఎగబాగితే, మ్యాచ్ ఓడినా ఎల్ఎస్జీ 6వ స్థానానికి దిగింది.